మరో బ్యాంకులో డబ్బులు కొట్టేసి నీటి దగ్గరే. జాగ్రత్త. ముక్తి ఛానల్ ప్రోగ్రామ్ హెడ్ శుభం. ఏదో సమస్యతో బాబా గారి దర్శనానికి వచ్చాడు. మీరు ఇక్కడికి రావడమే శుభకరం. బాబా గారి దర్శనం మీ జీవితానికి ఆనందం. బాబా గారి గురించి లాయర్ గారి ద్వారా తెలిసి ఒకరు చెబితే ఇక్కడికి ఎవరు రారు నాయన. బాబా గారి సంకల్పం ఉంటేనే మీరు రాగలుగుతారు. నాకు సమస్య ఉంది స్వామి, మీ ఆశీర్వాదం కావాలి. కంగారు పడకు నాయన. బాబా గారు శక్తిమంతుడు కదా, అంతటి శక్తిని తట్టుకోలేక ఇలా జరిగింది. సుధా, ఇక్కడ ఎవరైనా డాక్టర్స్ ఉన్నారా? డాక్టర్స్, సుధా, కంగారు పడకు. సుధా, డాక్టర్, నా సుధా ఏమైంది? షీస్ ప్రెగ్నెంట్. నిజమా? స్వామి, స్వామి, ఇక్కడికి వచ్చిన వేళ విశేషం వల్లే మా ఆవిడ కడుపు పండింది స్వామి. ఇది మీ మహిమ స్వామి, మీ ఆశీస్సుల మహిమ స్వామి. పెళ్ళైన 10 సంవత్సరాల నుండి వెళ్ళని హాస్పిటల్ లేదు, తిరగని గుడి లేదు స్వామి. ఇంగ్లీషు మందులు, నాటు మందులు ఎన్నో వాడారు స్వామి. స్వామి, మీరు నా దేవుడు స్వామి. కాదు, మా అందరి దేవుడు, మా అందరి దేవుడు స్వామి. ఏమయ్యా, బుద్ధుందా మీకు? అసలు బుద్ధుందా? ఇలాంటి స్వామిని, కడుపును బండించే స్వామిని, కష్టాలు తీర్చే స్వామిని ఇలా 4 గోడల మధ్య బంధిస్తారా? స్వామి, మీ మహిమలు నలుగురికి తెలియాలి, అందరికి తెలియాలి. అర్థమైంది. వచ్చే శుక్రవారం నా ముక్తి ఛానల్లో 5 నుండి 6 వరకు మీ లైవ్ టెలికాస్ట్ నేను అరేంజ్ చేస్తాను స్వామి. మీ మహిమలు ఉభయ రాష్ట్రాలకు నేను చెప్తాను స్వామి. తెల్లారిందా? నేను ఇంకా సీఎం కాలేదు బాబానే. దానికి ఇప్పుడు నుంచి ఎందుకో కొంత టైం ఉళ్ళా. ఆ మాట దయవల్ల ముసలోడు పోవాలా, అప్పుడు ఫోన్ చేయి. నేను చూసుకుంటా కదా. మన కుర్రోళ్ళే పొద్దున్న లేచిన కాడి నుంచి ఒకడు కార్పొరేషన్ కావాలని, ఒకడు మినిస్ట్రీ కావాలని, ఒకటే గోలనుకో. ఏంది సంగతే? చెప్పానుగా బాబా గురించి. రేపు శుక్రవారం ప్రెస్ మీట్ ఏర్పాటు చేశాను, నువ్వు వస్తే బాగుంటుంది. రాకుండా ఎట్టుంటాము? పొలిటీషియన్ తర్వాత ప్రెస్ మీట్ రాకుండా ఉంటామా? వస్తాలే. అన్నట్టు ఆ సుందరగాడి సైట్ లేదు, అదేనయ్యా. అందులో మనం హోటల్ కడదాం అనుకున్నాం కదా, దాని తాలూకు పర్మిషన్ పేపర్లు అన్నీ వచ్చేసినాయి. ఇక నీదే లేటు. దాని సంగతి నాకు వదిలే అన్న. రేపు ప్రెస్ మీట్ అయిందంటే ఇలాంటి హోటల్స్ ఒకటి కాదు 10 కట్టొచ్చు. అంతేనంట. సర్లే, ప్రెస్ మీట్ ఎప్పుడు? రేపు శుక్రవారం 5 గంటలకి. వస్తాలే భవాని. ఊరి మామ, చెప్పేది అర్థం చేసుకో. మొన్న కదా పెద్ద గొడవ అయింది. అసలే కోపం చూస్తుంది ఆ పిల్ల. స్వామి, స్వామి, స్వామి కాపాడాలి స్వామి. స్వామి, మీరే నాకు దిక్కు, మీరే నన్ను కాపాడాలి స్వామి. మీరు లేదంటే ఆత్మహత్య తప్ప వేరే దారే లేదు స్వామి నా దగ్గర. ఎవరు మీరు? నా పేరు ప్రకాశం స్వామి. ఇది ఎన్నెన్నో వ్యాపారాలు చేశాను, ఏదీ కలిసి రాలేదు. జీవితంలో అన్ని విధాలుగా దెబ్బతిన్నాను. అందరూ వదిలేసి వెళ్ళిపోయారు స్వామి. చివరికి భార్య బిడ్డలు కూడా. బ్రతకడానికి ఎలాంటి ఆధారం లేక రోడ్డున పడ్డాను స్వామి. ఇప్పుడు మీరే నాకు ఆధారం స్వామి. నాయన ప్రకాశం, పేరులోనే వెలుగును పెట్టుకుని జీవితంలో చీకటిని నింపుకున్నావా? బాధపడకు. నువ్వు ఇక్కడికి వచ్చినప్పుడే ఆ బాబా గారి సంకల్పం ఉన్నట్టు. ఆందోళన పడకు. జీవితం కుదుటపడే వరకు ఇక్కడే ఉండి ఏదైనా పని చేసుకో. ఆ బాబా గారి ఆశీస్సులు నీకు ఎప్పుడూ ఉంటాయి. చాలు స్వామి, నాకు అదే చాలు. చిన్నబాబు, గురుగారు చదువుకున్న వాళ్ళ ఉన్నాడు, ట్రస్ట్ పనులకి వాడుకోండి. తప్పకుండా. స్వామి, వెళ్ళిరా నాయన. స్వామి